ఫోన్ ట్యాపింగ్ కేసులో వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ కేసు సంబంధించి నాంపల్లి కోర్టులో ఈ రోజు వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి కాసేపటి క్రితమే ఏదైతే ఈ వాదనలు అయితే ముగిశాయి. మొత్తానికి నిందితుల్ని ఎవరైతే ప్రణీత్ రావు అలాగే భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళ ముగ్గురిని కూడా 5 రోజులు కస్టడీ కోరుతూ కూడా పోలీసులు అయితే ఆ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు ఈ వాదనలు అయితే జరిగాయి. మొత్తానికి దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు ఇప్పటికే ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నిందితుల తరపున లాయర్లకు అయితే ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు నిందితుల తరపున ఏదైతే కౌంటర్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి విచారణ తదనంతరం కూడా నాంపల్లి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుని పోలీసులు ఇప్పటికే 7 రోజులు కస్టడీకి అయితే తీసుకుని పూర్తిగా విచారించారు. ఈ పూర్తిగా విచారించిన సమయంలోనే తిరుపతన్న, భుజంగరావు అలాగే ప్రభాకర్ రావు వీళ్ళ పేర్లు బయటకు రావడంతో తిరుపతన్న అలాగే భుజంగరావుని అయితే బంజారాహిల్స్ పిఎస్ కి విచారణ కోసం పిలిచి 7 గంటల పాటు విచారించిన తర్వాత వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా నేరుగా ఏదైతే నాంపల్లి జడ్జి నివాసం ముందు అయితే వాళ్ళని హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ ఇవ్వడంతో చంచలగూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. మొత్తానికి ప్రణీత్ రావు అలాగే భుజంగరావు తిరుపతి ముగ్గురిని కలిపి విచారిస్తే ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ కీలక వ్యక్తులు అలాగే దీని వెనకున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అయితే 5 రోజులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ అయితే జరిగింది. మొత్తానికి ఏదైతే చంచల్ కూడా జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే భుజంగరావు అలాగే తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు మనం చూసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా ప్రభాకర్ రావు, కిషన్ రావులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం కేసు నమోదైన తర్వాత ఏదైతే విదేశాలకు పారిపోవడంతో వీళ్ళపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. మొత్తానికి ఇప్పటికీ ఈయన ముగ్గురిని కస్టడీ తీసుకొని విచారిస్తే దీని వెనకాల ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ డివైజులు ఏర్పాటు చేయడంతో ఎవరు చేయమన్నారనే కోణంలో పూర్తిగా విచారించాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ సోదరులు, బంధువులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఇప్పటికే బయటకు రావడంతో ఇంకా దీనిపై పూర్తి లోతు విచారణ చేయాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ తోని మొత్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఫార్మా కంపెనీ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించినట్లు కూడా వీళ్ళైతే అంగీకరించడం జరిగింది. ఈ అంగీకరించిన తర్వాత వాళ్ళని ఎంతమందిని అయితే బెదిరించారో అలాగే వాళ్ళ దగ్గర ఎంత సొమ్ము వీళ్ళైతే తీసుకున్నారు అలాగే ఏ రకంగా బెదిరించారు అలాగే ఆడియోలన్నీ ఎవరికి పంపించారు. ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే వీళ్ళు ప్రణీత్ రావు అనే టీము కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడంతో వీళ్ళు ఎవరి నెంబర్లు వాళ్ళైతే వీళ్ళకి ఇచ్చారో అలాగే వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రభాకర్ ఎవరికైతే చేరవేశారనే కోణంలో అయితే పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే 5 రోజులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేయడంతో నాంపల్లి కోర్టులో వాదనలు అయితే జరగడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే దీనికి సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ చేసింది పూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.